హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ పవన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనం 20,000 రూపీస్ లోపల ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ గురించి అయితే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో రీసెంట్గా మనకి ప్రైజెస్ కూడా చాలా మొబైల్స్ పైన హైక్ అయ్యాయి కదా. సో ఇప్పుడు వచ్చేసరికి మీరు ఎటువంటి ఫోన్ తీసుకోవాలి అని కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం ఈ 20,000 రూపీస్ లోపల ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. సో ఈ ఫోన్స్ వచ్చేసరికి మీకు బెటర్ డిస్ప్లే అయితే ఉంటుంది, బెటర్ బ్యాటరీ అంటే లైక్ మ్యాసివ్ బ్యాటరీ అయితే ఉంటుంది, బెటర్ కెమెరా లైక్ లో లైట్ కానీ డే లైట్లో కానీ. సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉంటుందన్నమాట ఇది చెప్పే ఫోన్స్లో అయితే. సో ఒకవేళ మీరు 20,000 రూపీస్లో మంచి ఫోన్ తీసుకోవాలని ప్లానింగ్లో అయితే ఉంటే మాత్రం ఈ వీడియో తప్పనిసరిగా మీకోసమే. చివరిదాకా అయితే చూడండి, స్కిప్ చేయకుండా. సో అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మనం లేట్ చేయకుండా ఆ ఫోన్స్ ఏంటో మనం ఇప్పుడే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి ఆసూస్ జెన్ఫోన్ 5Z. సో అఫ్కోర్స్ ఇది మనకి ఓల్డ్ మొబైలే, 2018లో అయితే లాంచ్ చేశారు. బట్ 2018లో ఇది ఫ్లాగ్షిప్ ఫోన్ అనమాట. మనకి ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, లైక్ పోకో F1 లాగా. స్పెక్స్లో మనం మాట్లాడుకున్నామంటే 6.2 ఇంచెస్ స్క్రీన్ అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్కి సంబంధించిన 845 ప్రాసెసర్ యూస్ చేశారు. ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్, మనకి ఫ్లాగ్షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనమాట ఒకప్పుడు. బట్ ఇప్పటికి కూడా స్టిల్ ఇది మనకి బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ర్యామ్ మోడల్స్ గురించి మాడితే ఇందులో మనకి 6GB ర్యామ్ మోడల్ ఉంది, 8GB ర్యామ్ మోడల్ అయితే ఉంది. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది, 128 ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. అలాగే హై ఎండ్ మోడల్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే లైక్ పోకో F1 లాగానే డ్యూయల్ క్యామ్ సెటప్ అయితే ఉంటుంది. 12+8 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నామంటే అఫ్ కోర్స్ ఇందులో మనకి బ్యాటరీ అనేది చాలా తక్కువ బ్యాటరీ అయితే ఉంటుంది, లైక్ 3300 mAh బ్యాటరీ. బట్ మీరు హోల్ డే వరకు అయితే దీని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ మీకు అంతా ఎక్కువ డ్రైన్ అయితే అవదనమాట. బ్యాటరీ పరంగా మనకి కొంచెం డ్రాబ్యాక్, బట్ మీరు హోల్ డే అయితే యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి ప్రైజెస్ గురించి, ఏదైతే మనకి బేసిక్ వేరియంట్ ఏదైతే ఉందో ప్రైస్ చూసుకుంటే 16,999 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. సో మిడ్ రేంజ్ వేరియంట్ సంబంధించిన ప్రైస్ చూసుకుంటే 18,999 రూపీస్ ప్రైస్ ఉంది. ఇంకా హై ఎండ్ మోడల్ వేరియంట్ చూసుకుంటే 21,999 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. సో ఆఫ్కోర్స్ నేను చెప్పింది 20,000 రూపీస్ లోపల కదా, ఇది ఒక్క వేరియంట్ మనకి 21 దాటిపోయింది అనమాట. సో ఒకవేళ మీరు బేస్ వేరియంట్ తీసుకోవాలన్నా కానీ ఇందులో మనకి 20,000 రూపీస్ లోపల అయితే దొరుకుతుంది. ఇది మనకి ఫ్లాగ్షిప్ ఫోన్. సో మీరు ఒకవేళ గేమింగ్స్ ఆడాలనుకున్నా కానీ ఆసూస్ జెన్ఫోన్ 5Z అనేది ఇప్పటికి మనం గేమింగ్ పర్పస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు, మీ బడ్జెట్ 20,000 రూపీస్ లోపల అయితే. నెక్స్ట్ వచ్చేసరికి పోకో F1. సో స్పెసిఫికేషన్గా చూసుకుంటే మనకి రెండు అయితే సిమిలర్గా అయితే ఉంటాయి. బట్ మనకి కొన్ని డిపార్ట్మెంట్లోనే అయితే ఆసూస్కి పోకోకి డిఫరెన్స్ అయితే చూస్తుంటాం. స్క్రీన్ చూసుకుంటే 6.18 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంటుంది. అలాగే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇందులో మనకి 8+256GB సంబంధించిన హై ఎండ్ మోడల్ వేరియంట్ అయితే ఉంటుంది. అఫ్కోర్స్ మనకి లో వేరియంట్స్కి అయితే ఉన్నాయి, మిడ్ వేరియంట్ అయితే కూడా ఉన్నాయన్నమాట. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ క్యామ్ సెటప్ ఉంది, 12+8 మెగాపిక్సెల్ సెన్సార్. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 20 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇది ఒక మంచి విషయం అయితే పోకోలో అయితే. మన కెమెరా డిపార్ట్మెంట్లో బెస్ట్ లో లైట్ అలాగే డే లైట్ కండిషన్స్లో అయితే మనం ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇందులో మనకి Gcam సపోర్ట్ అయితే కూడా ఉంటుందన్నమాట. బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, మ్యాసివ్ బ్యాటరీ అయితే యూజ్ చేశారు. కంపేరింగ్ టు ఆసూస్తో కంపేర్ చేస్తే ఇందులో కొంచెం బిగ్ బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నామంటే ప్రైజెస్, ఏదైతే మనకి పోకో F1 అనేది మనకి 14,999 రూపీస్ నుంచి 17,999 రూపీస్ వరకు అయితే ప్రైస్ అయితే ఉంటుంది. ఆసూస్తో కంపేర్ చేసామంటే ఇది ఇంకా మనకి కొంచెం తక్కువ రేటుకి అయితే ప్రైస్ వస్తుంది. బట్ ఇది కూడా మనకి ఓల్డ్ మొబైల్ అయినప్పటికీ మనకి ప్రజెంట్ మీరు గేమింగ్ పర్పస్ కోసం ఒక మంచి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కోసం వెతుకుతుంటే మాత్రం పోకో F1 అలాగే ఆసూస్ అనేది మీకు ఇప్పటికీ బెస్ట్ ఫోన్స్ అనమాట. అలాగే నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే రియల్మీ X2. ఇది కూడా మనకి లిస్ట్లో ఓల్డ్ ఫోనే, బట్ మంచి ఫీచర్స్ అయితేనే కంపేరింగ్ టు ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన ఫీచర్స్ చూసుకుంటే. ఒకసారి మనకి స్పెక్స్ మాడితే 6.4 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. అలాగే దీంట్లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది, AMOLED డిస్ప్లే అయితే దీంట్లో యూజ్ చేశారు. సో డిస్ప్లే పరంగా AMOLED డిస్ప్లే అనేది కంపేరింగ్ టు LCDతో కంపేర్ చేస్తామంటే మీకు కొంచెం బెటర్ వీవింగ్ యాంగిల్, అలాగే మనకి క్రిస్పీ డిస్ప్లే, సాచురేషన్ అండ్ కాంట్రాస్ట్ కానీ మీరు ఏదైతే AMOLED డిస్ప్లే అయితే మనం గమనించవచ్చు అన్నమాట ఏదైతే LCDతో కంపేర్ చేసామంటే. దీని వచ్చేసరికి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. క్వాడ్ కోర్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది, 4000 mAh బ్యాటరీ, 30 వాట్కి సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. ఇంకా ప్రైజెస్ విషయం గురించి మనం మాట్లాడుకున్నామంటే 4+64GBకి సంబంధించిన మోడల్ చూసుకుంటే 17,999 రూపీస్ ప్రైస్ చేశారు. అలాగే 6+128GB సంబంధించిన మోడల్ చూసుకుంటే 19,999 రూపీస్ ప్రైస్ చేశారు. ఇది మనకి 20,000 రూపీస్ అనమాట. అలాగే హై ఎండ్ మోడల్ 8+128GB చూసుకుంటే 21,000 ఉంది, 20,999 రూపీస్. ఒకవేళ మీరు
మీకు సూపర్ ఎమోలెడ్ డిస్ప్లే కావాలి అనుకుంటే మాత్రం మీరైతే రియల్మీ X2 అయితే ఒక కన్నైతే వేయండి. ఇందులో ఒక మనకి బెటర్ ప్రాసెసర్ అయితే చేశారు. 730G ప్రాసెసర్ అనేది గేమింగ్స్ కోసం అయితే బెటర్గా హ్యాండిల్ అయితే చేస్తుంది. అలాగే డిస్ప్లే కూడా మనకి మంచి డిస్ప్లే అయితే చేశారు కంపేర్ టు LCD అలాగే ప్యానల్స్తో కంపేర్ చేస్తామంటే ఎమోలెడ్ డిస్ప్లే అనేది మనకి బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ M31 ఇది కొంచెం మనకి రీసెంట్గా అయితే లాంచ్ చేస్తారు. ఇందులో మనకి మెయిన్ వచ్చేసరికి బ్యాటరీ. సో బ్యాటరీలో అయితే మనకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తుంది. సో ఎందుకంటే నాకు ఇది బెస్ట్ ఫోన్ అనమాట. దీనికి సంబంధించిన స్పెక్స్ గురించి మనం మారితే దీంట్లో 6.4 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే యూస్ చేశారు. ఇది కూడా ఎమోలెడ్ డిస్ప్లేకి అయితే సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మనకి 64 మెగాపిక్సెల్ క్వాడ్ కోర్ కెమెరా సెటప్ అయితే యూస్ చేశారు. ఇది నాకు డ్రాబ్యాక్ వచ్చేసరికి ప్రాసెసర్. ఇదైతే మనకి Exynos 9611 SoC అయితే యూస్ చేశారు. కంపేర్ టు స్నాప్డ్రాగన్తో కంపేర్ చేస్తామంటే ఈ SoC అనేది మనకి పవర్ఫుల్లే, బట్ అంత పవర్ఫుల్ అయితే కాదు. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 720Gతో కంపేర్ చేస్తామంటే ఇది మోస్ట్ పవర్ఫుల్ అయితే కాదనమాట. అలాగే 6+64GB ప్రైస్ చూసుకుంటే 16,999 రూపీస్ ప్రైస్ ఉంది. 6+120GB సంబంధించిన ప్రైస్ చూసుకుంటే 18,999 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. ఇందులో మనకి వైడ్ 1L1 సపోర్ట్ అయితే ఉంటుంది. మీరు అమెజాన్ కానీ వీటిని మీరు ఫుల్ హెచ్డీలో అయితే మీరు స్ట్రీమ్ అయితే చేయొచ్చు. 6000 mAh మ్యాసివ్ బ్యాటరీ అయితే యూస్ చేస్తున్నారు. ఒకవేళ మీరు 2 days కానీ కావాలనుకుంటే ఈ మ్యాసివ్ బ్యాటరీని అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. సో దీనిపైన మీరు ఒక లుక్ అయితే వేయండి. అలాగే నెక్స్ట్ చూసుకున్నామంటే రియల్మీ 6 Pro. అఫ్కోర్స్ ఈ ప్రైస్ అనేది మనకి లాంచ్ చేసేటప్పుడే చాలా ఎక్కువ ప్రైస్ అయితే పెట్టారు. బట్ ఇంకా మనకి ప్రైస్ హైక్ అయ్యాయి కాబట్టి ఇంకా ప్రైస్ అయితే ఎక్కువైందనమాట. ఇది కూడా మనకి మంచి ఫోన్, బట్ దీనికి సంబంధించిన స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళు పెట్టిన ప్రైస్కి వీటికి సంబంధించిన స్పెక్స్కి అయితే కొంచెం మీకు టాలీ అయితే కాదనమాట. ప్రైస్ చూసుకుంటే మనకి స్పెక్స్ గురించి మనం మారితే 6.6 ఇంచెస్ సంబంధించిన అయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే మనకి వస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకి డ్యూయల్ పంచోల్ కట్అవుట్ అయితే దీన్ని తీసుకొచ్చారనమాట. ప్రాసెసర్ గురించి మారితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో ఇది మనకి రియల్మీ 6తో పాటు అయితే లాంచ్ చేశారు. సో ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే అయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఇది చూసుకుంటే అయితే రెడ్మీ Note 9 Pro Maxలో కూడా సేమ్ ప్రాసెసర్ అయితే ఇందులో తీసుకొచ్చారు. ఇందులో మనకి అయితే ఇండియన్ నావిక్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. దీన్ని చూసుకుంటే 90 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే యూస్ చేశారు. అలాగే బ్యాటరీ చూసుకుంటే 4300 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. క్వాడ్ కోర్ కెమెరా సెటప్ అయితే ఉంది బ్యాక్ సైడ్. ఇంకా ప్రైజెస్ గురించి మనం మాట్లాడుకున్నామంటే 6+64GBకి సంబంధించిన మోడల్ చూసుకుంటే 17,999 రూపీస్ ప్రైస్ ఉంది. 6+120GB సంబంధించిన మోడల్ చూసుకుంటే 18,999 రూపీస్ ప్రైస్ చేశారు. ఇంకా హై ఎండ్ మోడల్ చూసుకుంటే 8+128GB 19,999 రూపీస్ వేశారు. దగ్గర 20,000 రూపీస్ అనమాట. సో దీనిపైన కూడా మనకి రియల్మీ 6 Pro అనేది కూడా బాగానే ఉంది. బట్ దీంట్లో మనకి కొంచెం ఇంకా ప్రైస్ డ్రాప్ చేసింటే ఇంకా బాగుండేది. అలాగే నెక్స్ట్ చూసుకున్నామంటే పోకో X2. సో దీనికి రీసెంట్గానే ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేశారు. బట్ ఇప్పటికి మీరు తీసుకోవాలనుకున్నా కానీ పోకో X2 అనేది మీకు ఇప్పటికీ బెస్ట్ ఫోన్. స్పెక్స్ కూడా వెళ్ళామంటే 6.67 ఇంచెస్ సంబంధించిన ఫుల్ HD ప్లస్ డిస్ప్లే చేశారు. సో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇందులో డ్యూయల్ పంచోల్ కట్అవుట్ అయితే యూజ్ చేశారు. అలాగే సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే యూజ్ చేశారనమాట. ప్రాసెసర్ గురించి మారితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది కూడా మనకి గేమ్స్కి అయితే హ్యాండిల్ చేస్తుందని చెప్పాను కదా. సో గేమ్ పర్పస్ కోసం అయితే దీని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. 4500 mAh బ్యాటరీ, 27 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తారు. బ్యాక్ సైడ్ క్వాడ్ కోర్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. లో లైట్లో డే లైట్లో కానీ మీరు బెటర్ ఫోటోస్ అయితే మీరు క్యాప్చర్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే దీంట్లో మనకి సోనీ IMX 686 సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇంకా వీటికి సంబంధించిన ప్రైజెస్ గురించి మనం మారితే అయితే 6+120GB సంబంధించిన మోడల్ చూసుకున్నామంటే 17,499 రూపీస్ ఉంది. ఇంకా 6+120 మోడల్ చూసుకుంటే 18,999 రూపీస్ ప్రైస్ చేశారు. హై ఎండ్ మోడల్ మనకి 20,999 రూపీస్ అయితే ఉంది. అంటే మనకి 21,000 రూపీస్ అనమాట. ఈ ఫోన్ వచ్చేసరికి రీసెంట్గా మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు. సో మీరు అనుకున్నది కరెక్టే. సో రెడ్మీ Note 9 Pro Max. సో 6.67 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్ అయితే వస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకి సింగిల్ పంచోల్ కట్అవుట్ అయితే ఉంటుంది. మనకి డ్యూయల్ పంచోల్ కాదు, సింగిల్ పంచోల్ కట్అవుట్. సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ప్రాసెసర్ గురించి మారితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే చేశారు. 5020 mAh బ్యాటరీ చేశారు. ఇది మనకి బిగ్ బ్యాటరీ అనమాట. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ చూసుకుంటే 33 వాట్కి సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి లో లైట్ కానీ అలాగే మనకి చాలా పోర్ట్రేట్స్ కోసం తీసుకుంటే మీ ఫోన్ అయితే మీరు పర్చేస్ చేసుకోండి. మనకి దీంట్లో మనకి 4K కూడా సపోర్ట్ చేస్తుంది, 30 frames per second అయితే. సో దీన్ని కూడా మీరు ఒక లుక్ అయితే వేయండి. దీని ప్రైజెస్ చూసుకుంటే 6+64GB సంబంధించిన మోడల్ చూసుకున్నామంటే 16,499 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. అలాగే 6+120GB సంబంధించిన మోడల్ చూసుకుంటే 17,999 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. ఇంకా టాప్ అండ్ మోడల్ చూసుకున్నామంటే 19,999 రూపీస్ ప్రైస్ అయితే 20,000 అనమాట. సో గైస్ ఇవి మనకి అయితే 2020 జూన్లో మనకి ప్రైస్ అయితే ఫోన్స్ ఇవే అనమాట. స్మార్ట్ ఫోన్స్ అయితే ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే 20,000 రూపీస్ లోపల అయితే ఈ ఫోన్స్ తీసుకోవచ్చు. ఇదో మనకి బిగ్ డిస్ప్లే అయితే ఉంటాయి. అలాగే మనకి బిగ్ బ్యాటరీ అయితే ఉంటుంది. బెటర్ కెమెరాస్ అయితే ఉన్నాయి. లైట్ లో లైట్లో కానీ డే లైట్లో కానీ మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో నేను ఎక్కువ రికమెండ్ చేసేది మాత్రం సో ఇందులో మీకు ఏ ఫోన్ వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మిమ్మల్ని ఇంకొక వీడియోలో అయితే కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఏ నైస్ డే గైస్.